అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు కదా, అంటే టైంకు అప్పిచ్చి ప్రాణం కాపాడతారు కాబట్టి వైద్యులతోటి పోలుస్తుంటారు అప్పిచ్చేటోళ్ళను. ఇప్పుడు మల్కాజ్గిరి కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులను కూడా వైద్యులతో పోల్చొచ్చేమో, ఎందుకంటే హెల్మెట్లు లేని వాళ్ళకు హెల్మెట్లు అప్పిచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడే గొప్ప కార్యం పెట్టుకున్నారు కాబట్టి. బేగంపేట, గోపాలపురం, మల్కాజ్గిరి ఏరియాలలో ఇట్లా హెల్మెట్లు బ్యాంకులను పెట్టి రోడ్ల మీద హెల్మెట్లు లేకుండా పోయేటోళ్లను ఆపి పట్టుకొచ్చి హెల్మెట్లను అప్పు ఇస్తున్నారట. మరి అప్పిచ్చుడు ఏంది అని అంటే, హెల్మెట్లు లేని వాళ్ళందరికీ ఫ్రీగా వంచుకుంటూ పోవాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళంతా అప్పుల పాలవుతారు. మరి అందుకే ఎవరి హెల్మెట్కు వాళ్ళే బాధ్యులు అన్నట్టు 24 గంటల పాటు హెల్మెట్ అప్పిస్తున్నారట. 24 అవర్స్ లోపల మళ్ళీ వాళ్ళు హెల్మెట్ కొనుక్కొని మా హెల్మెట్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే హెల్మెట్ ని అప్పుగా ఇస్తున్నాం వాళ్ళకి. ఇంటిరా మేడం ఏమన్నదో, హెల్మెట్ ను వాళ్ళకి అప్పిచ్చి 24 గంటల లోపల మళ్ళీ కొత్త హెల్మెట్ కొనుక్కొని ఇచ్చిన హెల్మెట్ ను వాపస్ అప్పచెప్పాలన్నట. మరి మళ్ళా వాపస్ తెచ్చిస్తారన్న గ్యారంటీ ఏంది, ఇయ్యకుంటే ఎట్లా అని అంటారేమో. అమ్మా, అంత ఈజీగా ఇడిచి పెడతారా? అట్లా చేయకుండా బుక్ల పర్సనల్ డీటెయిల్స్ మొత్తం రాసుకుంటారు, ఏదన్నా ఒక ఐడెంటిటీ కార్డు కూడా తీసుకుంటున్నారట. 24 గంటలు దాటినా వాపస్ రాకపోతే ఏమో ఇంకా రాలేదేందని ఫోన్లు పోతూనే ఉంటాయట.